ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది. తద్వారా టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 251 పరుగులు చేయగా చేజింగ్లో టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ 75 పరుగులు నమోదు చేస్తే ఆ తర్వాత మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 31 పరుగులు, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, ఆ తర్వాత కేఎల్ రాహుల్ 34 పరుగులు నమోదు చేసి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారు. 251 పరుగులు చేసిన న్యూజిలాండ్ 252 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ మొదట ఓపెనర్స్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 100 పరుగుల వరకు నమోదు చేశారు. ఓపెనింగ్ భాగస్వామ్యం మంచిగా సాగుతుంది అనుకున్న సందర్భంలోనే మిచెల్ శాంట్నర్ శుభమ్ గిల్ వికెట్ని పడగొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా కేవలం 1 పరుగు చేసి బ్రేస్వెల్ బౌలింగ్లో పెవిలియన్ బాటపట్టాడు. ఆ సందర్భంలోనే బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ చాలా అద్భుతమైన ఆట తీరు చూపించాడు. అయితే ఈ సందర్భంలోనే ప్రెషర్కి లోనైన రోహిత్ శర్మ రచిన్ రవీంద్ర బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ మరియు శ్రేయస్ అయ్యర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంలోనే అక్షర్ పటేల్ 40 బంతుల్లో 29 పరుగులు చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అక్షర్ పటేల్ టీమిండియా బౌలింగ్లో కూడా అద్భుతం చేసి చూపించింది. కుల్దీప్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టగా మొహమ్మద్ షమి 1 వికెట్ పడగొట్టాడు. టీమిండియా విన్నింగ్ షాట్ రవీంద్ర జడేజా ఆడాడు. 49వ ఓవర్ చివరి బంతికి రవీంద్ర జడేజా 4 పరుగులు నమోదు చేసి టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఎప్పటికప్పుడు మన క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.